బహుశా వెస్టర్న్ మీడియా తరాలో నేపాల్లోని ఓలీ ప్రభుత్వం కూడా కాఠ్మండూలో జరుగుతున్న జెన్జెట్ ప్రొటెస్ట్ ని అణచివేయడం కోసం కొన్ని బుల్లెట్స్ కొంతమంది ప్రాణాలు తీస్తే సరిపోతుంది అని అనుకున్నట్లుంది. అయితే ఇది చరిత్రాత్మకమైన తప్పు. ఏదైతే నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ చేసిన ఈ తప్పిదం ఉందో దీన్ని సివిల్ వారికి దారి తీయడం అనేది జరిగింది. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయడం ద్వారా అక్కడ ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని, కరప్షన్ ని, అన్ఎంప్లాయ్మెంట్ ని, ఎకనామికల్ క్రైసిస్ ని కవర్ చేస్తుంది అని అంటుంది. కానీ ఈ క్రైసిస్, ఈ యాంటీ ఇన్కంబెన్సీని, ఈ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాప్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగిందో దీంతో ఒక్కసారిగా జెన్సెట్ యువత అంతా రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న శాంతియుత తరుణంలో వారిపైన టియర్ గ్యాసెస్, రబ్బర్ బుల్లెట్స్ తో వారిపైన అటాక్ చేయడం జరిగింది. దీంతో 22 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 300 మంది క్యాజువాలిటీ చేరడం జరిగింది. దీంతో ఒక్కసారి కోపానికి లోనై ఈ యువత అంతా పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. ముట్టడించడమే కాకుండా వివిధ మినిస్ట్రీస్ ఇంట్లను కూడా నిప్పుతో అంటించడం జరిగింది. పార్లమెంట్ లో కొన్ని ప్రదేశాలను కూడా నిప్పుతో అంటించడం జరిగింది. ఎక్కడైతే మినిస్టర్స్ దొరుకుతాడో వాళ్ళని ఉరికిచ్చి కొట్టడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న అగ్రికల్చర్ మరియు హోమ్ మినిస్ట్రీస్ రాజీనామా చేయడం జరిగింది. ఏకంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కూడా మొన్న అనగా సెప్టెంబర్ 8న తను కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితే కాదు, వాళ్ళు సేఫ్ గా వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ మిలిటరీ చేరుకొని వాళ్ళను సేఫ్ ప్లేసెస్ కి హెలికాప్టర్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జెన్సెట్ ఎందుకు ఈ పోరాటం చేస్తుంది? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసేయడం వల్ల ఈ జెన్సెట్ ఇంతలా పోరాడుతుందా, లేకుంటే దీని వెనుక అసలైన కారణం ఇంకోటి ఉందా? ఈ విషయము మన ఈ వీడియోలో ఇంకాస్త డీప్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోలోకి ఇంకాస్త మనం ముందుకు వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ తీసుకొచ్చినప్పుడు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ వీడియో చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే జెన్సెట్ ప్రొటెస్ట్ లేదా జెన్సెట్ రివల్యూషన్ కూడా మనం దీన్ని పిలవచ్చు. అయితే ఈ ప్రొటెస్ట్ కు ముఖ్య కారణం ఏంటంటే, నేపాల్ ప్రభుత్వం కేపీ శర్మ ఓలీలో ఉన్న మినిస్ట్రీస్ ఏం చేశారంటే, నేపాల్ లో ఉన్న 26 సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రెడిట్ లాంటి ఈ సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా, వీటిని దాదాపు 26 యాప్స్ ని బ్యాన్ చేయడం అయితే జరిగింది. అయితే ముందుగా ఈ యాప్స్ లో ఫాల్స్ ప్రొపగండా ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఇష్టం ఉన్నట్లు వాడుతున్నారు, ఇంప్రాపరేట్ గా వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే దీన్ని ఎలా యూస్ చేస్తున్నారంటే కరప్షన్స్ కోసము, లేకుంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కోసము, స్కామ్స్ చేయడం కోసం ఇలా యూస్ చేస్తున్నారు. దీనివల్ల కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. దాంతో పాటు ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో, ఈ అమెరికాకి చెందిన ఈ టెకీ యాప్ సంస్థలు ఉన్నాయో వారు కూడా మా దేశానికి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఆఫీసెస్ లని నెలకొల్పి మా రెగ్యులేషన్స్ ప్రకారము వాళ్ళు ఈ యాప్స్ ని రన్ చేయాలని చెప్పి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వము 7 రోజుల గడువుతో ఈ యాప్స్ ని ఇక్కడ ఆఫీసెస్ పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, కేవలం 7 రోజులలో ఈ పర్మిషన్స్ అన్ని తీసుకొని వారి యొక్క సంస్థను ఇక్కడ వారి యొక్క ఆఫీసెస్ లను నెలకొల్పాలంటే అది అసాధ్యమని. దీంతో ఆ కంపెనీస్ కూడా దీన్ని లైట్ తీసుకోవడం జరిగింది. దీంతో ఏం జరిగింది, అక్కడ ఏదైతే 26 యాప్స్ ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా యువత అంతా ఆక్రోశానికి గురైంది. కోపంతో ఏం చేసిందంటే ప్రొటెస్ట్ చేయడం కోసము ముందుకు రావడం జరిగింది. అయితే ఈ యాప్స్ అన్ని బ్యాన్ అయిన తర్వాత టిక్ టాక్ అనే ఒక యాప్ ఉంది. చైనాని బ్యాన్ చేసే సాహసం చేయలేకపోయింది నేపాల్. దీంతో టిక్ టాక్ యాప్ ని యూజ్ చేసుకుంటూ దాంతో పాటు ఏవైతే VPN ద్వారా వివిధ యాప్స్ ని కనెక్ట్ అయ్యి ఈ జెన్సెట్ యూత్ అంతా పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. శాంతియుతంగా వీళ్ళు ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే శాంతియుత తరుణంలో పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో అక్కడున్న పోలీసులు ఇందులో కొన్ని అల్లరి మూకలు ఉన్నాయని చెప్పి వారిపైన టియర్ గ్యాసెస్ కానివ్వండి, రబ్బర్ బుల్లెట్స్ కానివ్వండి వాటిపైన రౌండ్స్ కాల్పడం అనేది జరపడం జరిగింది. ఇందులో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 300 మంది క్యాజువాలిటీ చేరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపానికి లోనైన ఈ యువత అంతా పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. పార్లమెంట్ ని ముట్టడించి అక్కడున్న
ఆఫీసెస్ ని, మినిస్ట్రీస్ ఇళ్లను అందరినీ తగలబెట్టడం జరిగింది. మినిస్టర్స్ ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని ఉరికిచ్చి కొట్టడం జరిగింది. దీంతో చేసేదేమీ లేక మినిస్ట్రీస్ రాజీనామా, ఆ ప్రభుత్వం కూడా ఈ నెల సెప్టెంబర్ 8న డిజాల్వ్ చేస్తూ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి తన యొక్క రాజీనామా రిజిగ్నేషన్ ని ప్రెసిడెంట్ కి పంపడం జరిగింది. వాళ్ళు సేఫ్ గా మరొక ప్లేస్ కి వెళ్ళడం కోసము అక్కడున్న మిలిటరీ ఫోర్సెస్ ని పర్మిషన్ అడగడము, మిలిటరీ జనరల్ ని పర్మిషన్ అడగడము, తను హెలికాప్టర్ ద్వారా ఈ మినిస్టర్స్ ని సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే ఇదంతా కేవలము యాప్స్ బ్యాన్ చేయడం వల్లనే జరుగుతుందంటే కాదు. ఇదంతా దశాబ్దాలుగా ఆ దేశంలో కరప్షన్ పైన, యాంటీ ఇన్కంపసీ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన, దాంతో పాటు ఎకనామికల్ క్రైసిస్ వలన జరుగుతుంది. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఇన్ని క్రైసిస్ నేపాల్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలము 1,000 మాత్రమే, అంటే దాదాపు $1,000. అయితే ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఒక సంవత్సరానికి ₹1,00,000 మాత్రమే అక్కడి పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీంతో అక్కడి వాళ్ళు ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు మైగ్రేట్ అయ్యి అక్కడ వాళ్ళు నామినల్ జాబ్స్, చిన్న జాబ్స్ చేసుకుంటూ అక్కడ సంపాదించుకుంటూ ఆ డబ్బుని ఈ దేశానికి పంపిస్తుంది. రిమిటెన్స్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ చేసే వ్యక్తులు కూడా ఎంతో కష్టపడి పనులు చేస్తున్నారు. అయితే వారి యొక్క పనికి, వారి యొక్క ట్యాక్సెస్ కి సరైన న్యాయం జరుగుతలేదు, సరైన ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు. ఆ డబ్బు ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బంతా ఆ నాయకులు మరియు ఆ నాయకుల పిల్లలు, నెపో కిడ్స్ ఎవరైతే ఉంటారో వారి లాభాల కోసం యూజ్ చేయడము, వాళ్ళకు విదేశాల్లో చదువులు చదివించడము, వాళ్ళకు బ్రాండెడ్ యాక్సెసరీస్ లైక్ వాచెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఇవంతా వాళ్ళకు లగ్జరియస్ వెహికల్స్, పోర్టల్లో పలికే యాక్సెసరీస్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, వాళ్ళు వాడడం, సోషల్ మీడియాలో కనపడడం. దీంతో ఈ జెన్జెడ్ యువత అంతా దేశంలో జరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ కి, ఎకనామికల్ క్రైసిస్ కి, దాంతో పాటు కరప్షన్ కి వాళ్ళు వీడియోస్ చేయడము, ఆ వీడియోస్ ని చూసి ప్రభుత్వం దీన్ని ఎలాగైనా బ్యాన్ చేసి తీరాలి, ఈ యాప్స్ ఉండడం వల్ల ప్రజల్లో మనకు వ్యతిరేకత బాగా పెరిగిపోతుందని చెప్పి ఆ యాప్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ యువతంతా కోపంతో ఆక్రోశానికి గురై పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. అయితే నేపాల్లో దాదాపు 3 కోట్ల జనాభా, అందులో 1,50,000 జనాభా యావరేజ్ గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ అనేది వాడడం అనేది వాళ్ళకు చాలా అలవాటు. ముఖ్యంగా నేపాల్ అనేది ఒక టూరిజం కంట్రీ కాబట్టి వాళ్ళకు ప్రమోషన్స్ అవి చేయడం కోసం ఈ యాప్స్ అన్ని నార్మల్ గానే వాడతారు. సో ఇలాంటి యాప్స్ ని వాడుతూ వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని, దాంతో పాటు ఆ కంట్రీలో ఉన్న ఇష్యూస్ ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పంచుకోవడము, దాన్ని బ్యాన్ చేయడం వల్ల ఈ బ్యాన్స్ అనే ఈ సోషల్ మీడియా బ్యాన్ అయిన యాప్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక సాకు మాత్రమే. అసలు ఇష్యూ ఇదే. ముఖ్యంగా అక్కడ జరుగుతున్న అన్యాయాలు, యాంటీ ఇన్కంపసీ, కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామికల్ క్రైసిస్, ఇది ఏ దేశంలో జరిగినా ఇలాగే జరుగుతుంది. ఇది శ్రీలంకలో జరిగింది. అక్కడి ప్రెసిడెంట్ ఆఫీస్ ని క్యాప్చర్ చేసి అక్కడ ఒక ప్రెసిడెంట్ ని రిజైన్ చేయించినట్టు చేసింది. ఇది బంగ్లాదేశ్ లో జరిగింది. బంగ్లాదేశ్ లో అక్కడి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఇంటిని తగలబెట్టడం జరిగింది. అక్కడ ఉన్న షేక్ హసీనా కూడా అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక దేశం అని కాదు, ఏ దేశంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఎదురైతే ఆ దేశం దీన్ని అనుభవించాల్సింది. ఎందుకంటే అక్కడ ఉన్న నెపోకిట్స్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే లీడర్స్ వారసత్వంగా ఆ యొక్క పిల్లలను రాజకీయమే కాకుండా వివిధ బిజినెస్ లలో ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తూ, ఆ బిజినెస్ ని గవర్నమెంట్ తోని ప్రాజెక్ట్స్ ఇస్తూ, ఆ బిజినెస్ ని పెంచడము, దాని వల్ల వాళ్ళ పిల్లలకు లాభం చేకూర్చడము, ఇదంతా చూస్తున్న దేశ ప్రజలకు కడుపు మండిపోదా? సాకు కోసం ఏదో ఒక రీజన్ చెప్పడం. దీంతో అక్కడ యువత రగిలిపోయి ఇలా చేయడం అనేది జరిగింది. అయితే దీన్ని కొన్ని విదేశీ శక్తులు కూడా నడిపిస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చైనా నడిపిస్తుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, శ్రీలంక కానివ్వండి, అటు బంగ్లాదేశ్ కానివ్వండి, ఇటు పాకిస్తాన్ కానివ్వండి, అన్ని ప్రతి ఒక్క దేశం ఎకనామికల్ క్రైసిస్ తోనే ఉంది. ఇటు నేపాల్ ని కూడా ఎకనామికల్ క్రైసిస్ వెంటనే ఈ దేశాలలో చైనా అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇవ్వలేని పక్షంలో అక్కడ ఉన్న ల్యాండ్ ని, టెరిటరీని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇలాంటి ఇన్కంబెన్సీ సిచ్యువేషన్స్ రావడానికి కారణం అవుతుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అయితే ఇది ఆరోపణ మాత్రమే, నిజమని మనం చెప్పలేము. శ్రీలంకలో జరిగిన ఇష్యూస్ కి చైనా కూడా ఒక కారణమని, పాకిస్తాన్ లో జరిగే ఇష్యూస్ కి చైనా కారణమని చెప్పి మనందరికీ ఓపెన్ ఫ్యాక్ట్ లా కొన్ని చెప్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండే ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా ఏంటంటే
ఈ ఇష్యూస్ అన్ని మన భారతదేశానికి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే మన భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ సరిగా జరిగి ఎకనామికల్ గా గ్రోత్ ఉంటూ మనకు కరప్షన్ తగ్గిపోతే చైనా కాదు కదా, ఎలాంటి దేశమైనా మన మీద కుట్రలు చేస్తే అవి వర్కౌట్ అవ్వవు. సో భారతదేశం పైన కూడా ఇలాంటి కుట్రలు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఏదైనా తొందరపడవద్దు. క్వశ్చన్ అడిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. క్వశ్చన్ ని అణచివేయద్దు. క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నేపాల్లో జరిగింది ఏంటంటే, క్వశ్చన్ అడిగినట్లయితే అతన్ని యాంటీ నేషన్ అనడం, ఆ సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేయడం, క్వశ్చన్ చేయడాన్ని తట్టుకోలేకపోవడం కూడా ఒక పిరికి పన్ను చర్య. అందువల్లనే అక్కడి గవర్నమెంట్ ఒక్కసారిగా ప్రజలంతా ఒకటే ఆ గవర్నమెంట్ ని తీసేయడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా అల్లర్లని కంట్రోల్ అవ్వడం లేదు. మినిస్ట్రీ ఏదైతే ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మ్ ఫోర్సెస్ కంట్రోల్ తీసుకోవడం, ఆర్మీ మిలిటరీ అంతా కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మెల్లమెల్లగా సద్దు మనుగుతుంది. అయితే వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ గవర్నమెంట్ లీడర్స్ కానివ్వండి, అపోజిషన్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ ఏ పార్టీ అయినా కానివ్వండి, వీళ్ళెవ్వరు మాకు వద్దు. మాకు ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ, అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామికల్ క్రైసిస్ ఇదంతా తారస్థాయిలో ఉంది. దీన్ని ఎలాగైనా తగ్గించాలి, మంచి రోజులు రావాలని చెప్పి వారి యొక్క కోరిక. ఈ కోరిక తొందరలో తీరుతుందో లేకుంటే ఎటు వెళ్తుందో వేచి చూద్దాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.